లూకా సువార్త 2వ అధ్యాయం 8 నుంచి 11 వరకు. ఆ దేశములో కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రివేళ తమ మందను కాసుకొనుచుండగా ప్రభువు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. ప్రభు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభు మహిమ వారి చుట్టూ ఉండెను. హల్లెలూయా. ప్రభు యొక్క దూత యొక్క మహిమే ఈ విధముగా ఉంటే ప్రభు మహిమ ఎంత ఉంటుందండి? ఊహించండి మీరు. దేవునికి ఎన్నో కోట్ల దేవదూతలు ఉన్నాయి, వాటికి పేర్లున్నాయి, వాటికి పనులున్నాయి. అయితే దేవుని బిడ్డలారా, ఈ దూత యొక్క మహిమే అక్కడ ఏం జరిగిందండి? వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడరి. ఎందుకంటే అంత వెలుగు అక్కడ రావడం చూసి వాళ్ళు భయపడ్డారు. మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను, ఆ దూత యొక్క వెలుగును, ఆ మహిమను చూసే తట్టుకోలేనటువంటి పరిస్థితి మనం. అంతకంటే కోట్ల కంటే ఎక్కువ మహిమ కలిగిన దేవుణ్ణి యొక్క మహిమను మనం వర్ణించలేం. చదువమ్మా. అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము. ప్రజలందరికీ కలగబోవు. ఈ దూత చెప్పినటువంటి మాట దూత మాట అండి, దేవుని మాట. కనుక చూడండి, దూత చెప్పిన మాట అంటే ఏంటంటే దేవుడు చెప్పిన మాటే. హల్లెలూయా. ఆ దేవుడు ఏం చెప్తున్నాడు? ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేడు మీకు తెలియజేయుచున్నాను. మహాసువర్తమానము, మహా వెలుగు, మహా సంతోషం, అన్ని మహానే. ఈ యొక్క దేవుని యొక్క మహిమను కానీ, ఈ మహా సంతోషకరమైనటువంటి సువర్తమానము కానీ, ఈ యొక్క అద్భుతమైనటువంటి కార్యము కానీ, ఈ యొక్క దేవుని యొక్క మరి మాటగా, దేవుని యొక్క వర్తమానముగా తన ప్రజలకు చెప్పడానికి ఆ యొక్క దూత వచ్చినటువంటి విధానము కానీ చాలా అద్భుతం అండి. చెప్తూ ఏముందండి? ఇదిగో ప్రజలందరికీ కలగబోవు. దీన్ని బట్టి అర్థం అవుతుంది, ఒక్క మాటతో అర్థం చేసుకోవచ్చు. యేసు ప్రభుల వారు అందరికీ దేవుడని, యేసు ప్రభుల వారు అందరి గురించి ఈ లోకానికి వచ్చాడని, యేసు ప్రభుల వారు అందరి కొరకు ప్రాణం పెట్టారని, యేసు ప్రభుల వారు అందరి గురించి రక్తం కార్చారని, ఆయన ఈ లోకములో మానవుడిగా దేవుడిగా ఉన్నాడు. అప్పుడు జరిగినటువంటి అన్ని కార్యాలు కూడా ప్రభులు వారు అందరికీ చేశారు. ఎవరైతే ఆయన వద్దకు వచ్చారో, ఎవరైతే ఆయన వేడుకున్నారో, ఎవరైతే ఆయన సహాయాన్ని కోరుకున్నారో, ఎవరైతే ఆయన నామంలో ఉన్న స్వస్థతను మరి కావాలని కోరుకున్నారో, వాళ్ళందరికీ కూడా దేవుడు ఈక్వల్గా చేసినాడండి. అంతేగాని నువ్వు ఎలాంటోడువు, నువ్వు ఎక్కడి నుండి వచ్చావు, నీ కులం ఏంటి, నీ మతం ఏంటి, నువ్వు పేదవాడవా, నువ్వు గొప్పవాడవా, నీకు ఇండస్ట్రీస్ ఉన్నాయా అనేవి ఎక్కడ కూడా ప్రశ్న వేయలే. దాన్ని బట్టే మనకు అర్థమవుతుంది ఆయన అందరికీ ప్రభు అని. హల్లెలూయా, హల్లెలూయా. ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన సువర్తమానము నేడు మీకు తెలియజేస్తున్నాను. దావీదు పట్టణమందు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఎవరైతే రక్షకుడుగా మీ జీవితాలలో ఆయనను స్వీకరిస్తారో, ఆయన నామములో ఉన్న సమస్తము మనకు అనుగ్రహించేటువంటి దేవుడు ఆయన. హల్లెలూయా. రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడని, పలానా చోట పుట్టాడు, పలానా లాగా ఉంటాడు, అన్నీ కూడా వివరముగా ఆ దూత ఆ గొల్లలకు తెలియజేయడం చూస్తూ ఉన్నాం. అయితే నేను ఒక ప్రశ్న వేస్తున్నాను మీకు. ఆయన రావటం వలన ఏంటి సంతోషం? కేక్ కటింగ్ లాంటి సెలబ్రేషన్స్, బట్టలు, లేదంటే డెకరేషన్, ఏంటి సంతోషం? అసలు ఆయన ఇక్కడ ఈ లోకానికి ఎందుకు వచ్చాడండి? ఈ ప్రశ్న ఎప్పుడన్నా ఎవరికన్నా వచ్చిందా? అసలు ఆయన ఈ లోకానికి రావడం గల కారణం ఏంటి? ఆయన రావడానికి గల కారణం చాలా చెప్పుకోవచ్చండి. ఉట్టిట్టి మాటలు కాదండి, వాక్యాధారం. వాక్యములో ఉన్న ప్రతిదీ కూడా చూపిస్తూ వాక్యాన్ని మీకు తెలియజేస్తాం దేవుని బిడ్డలారా. నా సొంత మాటలు కాదు, లేదంటే నేను ఎక్కడో రాసుకుని వచ్చినటువంటిది కాదు. వాక్య ఆధారం. ఇది సత్య గ్రంథము, ఇది వేద గ్రంథము. దీనిలో ఉన్న ప్రతిదీ కూడా సత్యమైనది. ఇదేదో కల్పిత కథలు కాదు. దీనిలో జరిగినటువంటి ప్రతిదీ కూడా దానికి ఆధారం ఉన్నది, దానికి ఎవిడెన్స్ ఉన్నది, దానికి సాక్ష్యం ఉన్నది.
దేవుడు పుట్టినటువంటి స్థలం ఇజ్రాయెల్ కంట్రీలో ఉన్నది. దేవుడు చనిపోయినటువంటిది ఆ ఇజ్రాయెల్ దేశంలో ఉంది. దేవుడు చేసిన ప్రతిదీ కూడా అక్కడ ఉన్నది. ఈవెన్ అంజూరపు వృక్షమును కూడా అక్కడ ఉన్నది. ఆ యొక్క జక్కయ్య ఎక్కినటువంటి మేడి చెట్టు ఇంకా ఉన్నదండి. ఈ రకమైన ప్రతి దానికి కూడా ఆధారం ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి దానికి ఆధారం ఉన్నది. మనం చాలామంది అంటూ ఉండంటే వాటికి ఆధారాలు లేవండి, ఆధారాలు లేవు. ఒకవేళ ఉన్న ఎగ్జిబిషన్లో చాలామంది ఆ మైక్లో అడ్వర్టైజ్మెంట్ ఇస్తారు. తాజ్మహల్ చూడడానికి ఆగ్రా వరకు వెళ్ళవలసిన లేదు, మా దగ్గరికి వస్తే తాజ్మహల్ చూపిస్తామని. ఆ తాజ్మహల్ చూసి తాజ్మహల్ ఇలా ఉంటుందా అని అనుకోవడం తప్పించి ఒరిజినల్ తాజ్మహల్ కాదది, మనందరికి కూడా తెలుస్తుంది. అయితే చూడండి దేవుని బిడ్డలారా, దేవుని యొక్క ప్రతి ఒక్క చర్య, ప్రతి ఒక్క పని, ప్రతిది పుట్టుక అన్నీ కూడా ఆధారాలు ఉన్నాయి. యేసు ప్రభు పుట్టినప్పుడు ప్రపంచములోనే మొట్టమొదటి ప్రజాసంఖ్య రాయబడినది. మొట్టమొదటి ప్రజాసంఖ్య రాయబడి, అందుకనే క్రీస్తు శకము క్రీస్తు పూర్వం అనేటువంటిది అక్కడి నుండే వచ్చింది. దాన్ని మార్చగలిగేటువంటి ఇది ఎవ్వరికి కూడా లేదండి. అది ప్రతిదానికి ఆధారం. అయితే మళ్ళా వేస్తున్నాను ప్రశ్న, ఆయన ఎందుకు వచ్చారు ఈ లోకానికి? తండ్రి కుర్పాడ్సం మీద కూర్చుని దివారాత్రులు దేవుని సన్నిధిని అనుభవిస్తున్నటువంటి ఆ పరలోకపు తండ్రి వేవేల దూతలతో పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని కొనియాడబడుతున్నటువంటి ఆ పరలోకపు తండ్రి ఎందుకు పనికిరానటువంటి ఈ భూమి మీదకి ఎందుకు వచ్చారనేటువంటిది వాక్యాధారం నేను చూపిస్తాను మీకు. యెషయా గ్రంథం వెళ్దాం, 61వ అధ్యాయం 1 నుంచి 3వ వచనం వరకు చదువుకుందాం. ప్రభువగు యెహోవా ఆత్మ నా మీదకి వచ్చి ఉన్నది, దీనులకు సువర్తమానము ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించెను. ఇక్కడ పరిశుద్ధాత్మ ద్వారా మాట్లాడుచున్నటువంటి మాట. దేవుని సేవకులు చూడండి, ఆత్మ ద్వారా కొన్నిసార్లు పలుకుతూ ఉంటారు, హెచ్చరిస్తూ ఉంటారు, తెలియజేస్తూ ఉంటారు, ఈ పద్ధతి కరెక్ట్ కాదని చెప్తూ ఉంటారు. అది వింటే మీకు మంచిది, వినకపోతే దాని యొక్క పర్యవస్థానం అనుభవించవలసినటువంటి స్థితి కూడా అది కూడా మీదే. ఇక్కడ చూడండి, యేసు ప్రభుల వారు యొక్క మాట యెషయా ప్రవక్త ద్వారా పలికినటువంటి మాటని ఇక్కడ స్పష్టంగా మనం చూస్తూ ఉన్నాం. దీనులకు సువార్త ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించెను. యేసు ప్రభుల వారు పలుకుతున్నటువంటి మాట అండి. తర్వాత చదవండి అమ్మా. నలిగిన హృదయము గలవారిని దృఢపరచుటకును చెరలోనున్న వారికి విడుదలకు బంధింపబడిన వారికి విముక్తిని ప్రకటించుటకును యెహోవా హితవస్త్రమును మన దేవుని ప్రతిదండన దినమున ప్రకటించుటకును దుఃఖాక్రాంతులందరికీ ఓదార్చుటకును సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములు ధరించుటకును బూడిదకు ప్రతిగా పూదండను దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలము భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రము వారికిచ్చుటకు ఆయన నన్ను పంపెను. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహింపరచండి. హల్లెలూయా. ఇప్పుడు అర్థమైందండి ఎందుకు వచ్చేసారు ఆయన? దీనిలో 10 పాయింట్లు కనపడతాయి మీకు. ఈ 10 పాయింట్లు మనం సరిగ్గా ధ్యానిస్తే మన జీవితానికి సరిపోతాయండి. అది హల్లెలూయా. మనకే కాదు, మన యొక్క కుటుంబ సభ్యులకి, మన ఇంట్లో ఉన్న వాళ్ళకి, అందరికీ, మన సంఘస్థులకి అందరికీ కూడా సరిపోతాయి. ఇవి చాలు, ఇంతకంటే ఇంకేం అక్కర్లా. ఎన్ని ఉన్నాయో చూసారండి. ఇవన్నీ చేయడానికే వచ్చాడు. హల్లెలూయా. దుఃఖం ఎవరికి ఉంటుంది? మనుష్యులకు ఉంటుంది. బంధింపబడినటువంటి వారు ఎవరు? మనుష్యులు. బంధింపబడడం అంటే పోలీసులు అరెస్ట్ చేయడం కాదండి. దుఃఖమునకు ప్రతిగా పూదండనిచ్చేటువంటి దేవుడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు కోరుకోవాలంతే, నువ్వు దేవుని దగ్గరకు రావాలంతే, నువ్వు ఆయన అడగాలి, గోజాడాలి, ప్రార్థన చేయాలి, ప్రభువాని బ్రతిమలాడుకోవాలి అంతే. నీ కన్నీటిని తుడిచి ఆయన ఆనంద తైలము నీకు ఇస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. నలిగిన హృదయము గలవారికి దృఢపరచుటకు. నలిగిన హృదయమే మనందరం అనుభవిస్తున్నటువంటిది అది. ఈ రోజున ఈ సాయంకాలం ఇక్కడ కూర్చున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా
నలిగినటువంటి హృదయములో ఎన్ని ముళ్ళలను పెట్టుకొని, ఎన్ని మేకులను పెట్టుకొని, లేదంటే గుచ్చుకునేటువంటి పరిస్థితులలో మనం ఉంటూ ఉన్నాం. అప్పుడేమవుద్దండి? హృదయం నలిగిపోతుంది. ఎక్కువగా బాధపడినటువంటి వారికి అర్థమవుతుంది ఆ యొక్క నొప్పి ఏంటో. మీ అందరు కూడా అది అనుభవిస్తాను నాకు తెలుసు. మీరే కాదు, ఈ టీవీలో చూస్తున్నటువంటి వారందరూ కూడా నలిగినటువంటి హృదయం ఈ రోజున ఉన్నది చాలామందికి. ఆ నలిగిన హృదయం బాగు చేయబడాలనంటే బాగు చేసేవాడి దగ్గరికి వెళ్ళాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అది తీర్చడానికే వచ్చాడండి ఆయన, బాగు చేయడానికే వచ్చాడు ఆయన. చాలామంది ఏం చేస్తారో తెలుసా? కందిపప్పు కావాలని అంటే మెడికల్ షాప్కి వెళ్ళి అడిగేటువంటి వాళ్ళు ఉన్నారు చాలామంది. మీరు అర్థం చేసుకోండి నేను చెప్తున్నా ఉంటుంది మాట. బురద కాలువను చూసి త్రాగే నీటి కాలువ లేదంటే నది అనేటువంటి పోల్చుకునేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. లేదంటే పైన చూస్తున్నటువంటి ఆ ఎండమాములను చూసి ఏ నదులు అనుకునేటువంటి వాళ్ళు ఉన్నారు. అందుకనే వారి యొక్క గతి స్థితి చాలా అధ్వానంగా ఉంటుందండి. నేను చాలాసార్లు అనుకుంటాను, మనకైతే మన దేవుడు ఉన్నాడు, పాపం వాళ్ళకి ఎవరున్నారని. ఎందుకనగా మన దేవుడు ప్రార్థన చేస్తే ఆలకించే దేవుడు. హల్లెలూయా. మన బాధను అర్థం చేసుకునేటువంటి దేవుడు ఆయన. హల్లెలూయా. కొన్నిసార్లు అడగకపోయినా ఇస్తాడు ఆయన. నా జీవితంలో ఎన్నో చూశాను అనుభవాలు. అడగకపోయినా ఇస్తాడు. కానీ నీ యొక్క జీవితం ఆయనకి ఇష్టడై ఉంటే అంతా ఆయన చూసుకుంటాడు. నువ్వు అడగక్కర్లా అసలు. మనసెరిగినటువంటి వాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఈ లోకానికి వచ్చిందే అందుకండి. ఎవ్వరు కూడా అశాంతిగా కానీ, అసమాధానముగా కానీ, కన్నీటితో కానీ, దుఃఖముతో కానీ, బూడిదలో కూర్చున్నటువంటి పరిస్థితిలో ఉండడం ఆయనకి ఇష్టం లేదు. అందుకే ఆయన ఇక్కడికి వచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. అదే సంతోషం, మహా సంతోషకరం. ఈ మాటను ఎవరు అర్థం చెప్పగలరండి? ఈ మాటను ఎవరు వర్ణించగలరు? కనుక దేవుని బిడ్డలారా, మరి ఈ రకమైనటువంటి ఆశీర్వాదాలు దేవుడు మనకు అనుగ్రహించేటువంటి వాడు. హల్లెలూయా. ప్రభునామన మహిమ కలుగును గాక. ఇక్కడ చూడండి, నలిగిన హృదయం గల వారిని దృఢపరచుటకు, చెరలో ఉన్న వారిని విడుదల, బంధింపబడిన వారికి విముక్తి ప్రకటించుటకు, యెహోవా హితవస్త్రం మన దేవునికి ప్రతిదండన దినమున ప్రకటించును, దుఃఖాక్రాంతులందరికీ ఓదార్చుటకును. దుఃఖాక్రాంతులైనటువంటి ప్రజలకు ఓదారుస్తాడంటే ఎంత బాగుంటుందండి. ఎవరైనా ఏడుస్తూ ఉండంటే ఏడవద్దమ్మా అని అంటే ఎంత బాగుంటుంది మనకి. బాగుంటుందా? బాగోదండి. లేదంటే మనం కొన్నిసార్లు బాధలు కొంతమందికి మాత్రమే తెలియజేస్తామండి కదా. కొంతమందికి మాత్రం ఎందుకు తెలియజేస్తాం? వీళ్ళుంటే ఫోన్ మరీ చేసి, వాళ్ళు బిజీగా ఉన్న మరీ 10 సార్లు ఫోన్ చేసి వాళ్ళకే చెప్తాం. ఎందుకంటే ఆ యొక్క వ్యక్తులు ఏంటంటే మన యొక్క బాధను బాగా అర్థం చేసుకునేటువంటి వారని, మనకేదో సలహా ఇస్తారని, మనల్ని ఏదో ఓదారుస్తారని. ఏం పర్వాలేదు, ఊరిక ఎప్పుడు చూసిన ఇదే మాట మాట్లాడుతుంటావు నువ్వు అన్నవాళ్ళు చెప్తామండి మనం రెండో రోజున? అస్సలు చెప్పం. ఎందుకంటే మన బాధను బాగా అర్థం చేసుకుంటున్నారు. అది ఏదో సలహా ఇస్తారు, ఏదో ఆదరణ ఇస్తారని చెప్తాం. చూడండి, దేవుడికి మనం చెప్పుకుంటే అంతకంటే ఆదరణ మనం ఆయన దగ్గరికి వస్తుంది. అందుకనే ఆయన పేరే ఆదరణకర్త. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన పేరే ఆదరణకర్త అయినటువంటి దేవుడు ఆయన, ఆదరించే దేవుడు ఆయన. ఆదరించడం అంటే ఏంటి? ఆయన మనలను అక్కన చేర్చుకొని, నేనున్నాను కదా, నేను మీ యొక్క సమస్యను తీరుస్తాను కదా, నేను మీ యొక్క మరి బాధను నేను అర్థం చేసుకుని ఆ సమస్యను ఆ యొక్క సమయంలో నేను తీరుస్తాను కదా అని ఆదరించేటువంటి దేవుడు మనకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభునామన మహిమ కలుగును గాక. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. అటువంటి దేవుణ్ణి మనం కలిగి ఉన్నాము గనుక దేవుని బిడ్డలారా, మనం బాధ అవసరము లేదు, బాధపడవలసిన పని లేదు. నువ్వు బాధపడుతున్నావంటే, నువ్వు కన్నీరు కారుస్తున్నావంటే, లేదంటే నువ్వు ఇంకా చింతాక్రాంతులై ఉన్నావంటే నీకు దేవుడికి దగ్గరగా నువ్వు లేవనే అర్థం. ఇది నమ్మినా నమ్మకపోయినా కరెక్ట్ అండి. చూడండి, ఇక్కడ ఉన్నటువంటి మాటను నేను హైలైట్ చేస్తూ ఉన్నాను. దుఃఖాక్రాంతులందరినీ ఓదార్చుటకు, దుఃఖాక్రాంతులందరినీ కూడా ఓదార్చేటువంటి దేవుడు. ఇందాక నేను ఒక మాట మీకు చెప్పాను, ఒక్కొక్కసారి ఆయన అడగకపోయినా ఆయన అనుగ్రహిస్తాడని.
ఆ సంఘటన మీ ముందు ఉంచాలని నేను ఆశపడుతున్నాను. ఒక్కసారి వెళ్దామండి. లూకాసు సువార్త 7వ అధ్యాయం 11వ వచనం చూద్దాం. వెంటనే ఆయన నాయనను ఒక ఊరికి వెళ్ళుచుండగా ఆయన శిష్యులను బహుజన సమూహము ఆయనతో కూడా వెళ్ళుచుండిరి. ఆయన ఆ ఊరి గవిని వద్దకు వచ్చినప్పుడు చనిపోయిన ఒకడు వెలుపలికి మోసుకొని పోవబడుచుండెను. అతని తల్లికి అతడొక్కడే కుమారుడు, ఆమె విధవరాలు. ఆమె యొక్క పరిస్థితి అంతా ఇక్కడ చెప్పబడిందండి. 2 మాటలు. ఒకటేంటంటే ఆమె విధవరాలు అంటే ఏంటంటే భర్త లేడు. ఆ తర్వాత ఒక్కడైనటువంటి కుమారుడు, టీనేజ్లో ఉండుంటాడు, బహుశా 16-17 సంవత్సరాలు. ఆ ఒక్క కుమారుడు కూడా చనిపోయాడు. చనిపోయినప్పుడు ఆ యొక్క పాడెను తీసుకుని వెళుతూ ఉన్నప్పుడు యేసుప్రభులు వారు ఎదురొచ్చారు. ఈ తల్లికి బహుశా నేను అనుకోవడం యేసుప్రభులు వారు రక్షకుడని, స్వస్థపరిచే దేవుడు అని, లేని వాటిని ఉన్నట్టుగా పిలిచే దేవుడు అని, చనిపోయినటువంటి వారిని లేపగలిగినటువంటి సమర్థుడని, శక్తిమంతుడని ఈమెకు తెలిసి ఉండుండదు. ఎందుకంటే యేసుప్రభులు వారు ఆ పాడి దగ్గరకు వచ్చినప్పుడు ఆమె ఏం అడగల. మొదటి కారణం. రెండోది, మేబీ చచ్చిపోయాడు కదా ఇంకేం చేస్తాడులే ఆయన అని అనుకుని ఉంటుందేమో ఒకవేళ. ఏది ఏమైనప్పటికీ కూడా ఆమె ఏం అడగల యేసుప్రభులు వారిని. నా కొడుకు ఒక్కడే కుమారుడు, ఆయన కూడా చచ్చిపోయాడు, నా పరిస్థితి ఏంటని గగ్గోలుగా ఏడుస్తూ రోడ్ల మీద ఆమె భయంకరమైనటువంటి పరిస్థితిలో ఉండి ఏడుస్తూ కన్నీరు కారుస్తూ మరి వెళుతూ ఉన్నప్పుడు ఆమె కన్నీటిని దేవుడు చూశాడు. హల్లెలూయా, హల్లెలూయా. మన దేవుడి పేరేంటండి? మరే పేరు, ఆగరబెట్టుకున్న పేరది. చూచుచున్న దేవుడైన. చూడండి, ప్రతి దానికి కూడా వాక్యములో ఎవిడెన్స్ ఉన్నది. ఆయన చరిత్ర కానీ, ఆయన చేసినటువంటి కార్యాలు కానీ, ఆయన చేసినటువంటి అద్భుతాలు కానీ ప్రతి దానికి కూడా సాక్ష్యం ఉన్నది. ఈ రోజుకు కూడా విధవరాలు ఆమె కన్నీటిని చూశాడు దేవుడు. చూసి ఏం చేశాడండి? ఇక్కడ ఆ ఊరి జనులు అనేకులు ఆమెతో కూడా ఉండేది. ప్రభువు ఆమెను చూచి ఆమె యందు కనికరపడి. హల్లెలూయా. దేవుని యొక్క లక్షణం ఏంటంటే కనికరము. దేవుని యొక్క లక్షణం ఏంటంటే దయ. దేవుని యొక్క లక్షణం ఏంటంటే ప్రేమ. దేవుని యొక్క లక్షణం ఏంటంటే ఆదుకునేటువంటి పరిస్థితి. ఆయన ఆదుకోకుండా ఉండలేడు ఆయన. అందుకని ఒక భక్తుడు ఒక పాట రాశాడు, మేలు చేయక నీవు ఉండలేవయ్యా. మేలు చేయక ఆయన ఉండలేడండి, అంతే. అటువంటి దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. అటువంటి పరిస్థితిలో ఎవరైనా కొట్టుమిట్టాడుతూ ఉన్నప్పుడు వాటిని విరిపించడానికి ఆయన ఇక్కడికి వచ్చాడు. అందుకే నా దేవుడు, నా తండ్రి ఈ లోకానికి నన్ను పంపెను అని స్పష్టముగా యెషయా గ్రంథము 61వ అధ్యాయంలో తెలియజేస్తున్నటువంటి మాట. చూడండి, అమ్మా కనికరపడి ఏడవద్దని ఆమెతో చెప్పి దగ్గరకు వచ్చి ముట్టగా మోయుచున్నవారు నిలిచిరి. నా పిల్లవాడిని దేవుడు బతికించాడు, తిరిగి తన యొక్క తల్లికి ఇచ్చి ఉన్నాడు. ఆ పాడి దిగేసి మామూలుగా వచ్చేసాడండి పిల్లోడు. హల్లెలూయా. అంత శక్తి కలిగిన దేవుడు ఈయన. అందుకనే ఇక్కడ చూడండి, దుఃఖమునకు ప్రతిగా భూదండనివ్వడానికి ఆయన వచ్చాడని వాక్యం ఉన్నది. దానికి ఎవిడెన్స్ మీకు చూపిస్తూ ఉన్నాను, దానికి సాక్ష్యం మీకు చూపించాను. ఏ విధముగా ఆయన రక్షించగలడు, ఏ విధముగా ఆయన లేని వాటిని ఉన్నట్టుగా పిలిచేవాడు. ఆ శవములో ప్రాణము లేదు, కానీ దేవుడు చూస్తూ ఉన్నాడు ప్రాణం ఉన్నదని. అంతేకాదు, ఆయన తిరిగి బ్రతికించి తన తల్లికి అప్పగించాడు. హల్లెలూయా. దుఃఖమునకు ప్రతిగా పూదండ. పూదండ అంటే అర్థం వేసుకునే పూలదండ కాదండి, అంటే సంతోషము, అత్యధికమైన సంతోషము. అందుకనే ఇదిగో ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన సువర్తమానం అంటే అదే సంతోషం. దాంట్లో ఏమున్నది? యేసు ప్రభు ఈ లోకానికి రావడంలో సంతోషమని మనం ఆలోచిస్తే యెషయా గ్రంథం 61వ అధ్యాయం 1 నుంచి 3 వచనాల్లో ఉన్న 10 పాయింట్ల గురించి దేవుడు ఈ లోకానికి వచ్చాడు. హల్లెలూయా. ఈ 10 పాయింట్లో మనకు 3 కూడా ఉన్నా చాలండి, ఒకటన్నా చాలు. మన బ్రతుకులు నడిచిపోతాయి, మన బతులు సంరక్షించబడతాయి. మనం ఎప్పుడు కన్నీరు కారిస్తే ఆయన కన్నీళ్లు తుడుస్తాడు. ఎప్పుడు దుఃఖముగా ఉంటే ఆ దుఃఖమునకు ప్రతిగా పూదనను అనుగ్రహించేటువంటి దేవుడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా.
దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములు ధరింపచేసేటువంటి వాడు. హల్లెలూయా. దుఃఖిస్తున్నటువంటి వారు ప్రతి ఒక్కరు కూడా ఈ రోజున నేను బాధపడుతున్నాను, ఈ కష్టంలో నేను ఉన్నాను, నా కొడుకు గురించి కానీ, నా కూతురు గురించి కానీ, నా భర్త గురించి కానీ, లేదంటే నా భర్తకి బాధ్యత లేదు, ఈ రకమైన ఫోన్ కాల్స్ నా దగ్గర చాలా వస్తుంటాయండి. నా భర్తకి బాధ్యత లేదండి మా బిడ్డల ఎడల, గాలికి వదిలేసి తిరుగుతున్నాడండి ఆయన అని చెప్పి ఏడ్చేటువంటి వారు చాలామంది ఉన్నారు. కానీ దేని విషయంలో కూడా మనం చింతపడవలసిన పని లేదు దేవుని బిడ్డలారా. దేని విషయంలో కూడా మనం బాధపడవలసినటువంటి పని లేదు. ఎందుకనగా రక్షకుడు ఎందుకు ఉదయించాడు, రక్షకుడు ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటానికి మనందరినీ కన్నీటిని తొడవడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. హల్లెలూయా. కొన్నిసార్లు ఆలస్యం అవ్వచ్చు, కొన్నిసార్లు కొన్ని నెలలు కూడా పట్టచ్చు ఆ సమస్య తీర్చడానికి. కానీ దేవుడు ఆ ప్రణాళికలో ఉన్నాడన్న విషయం మీరు మర్చిపోవద్దు దేవుని బిడ్డలారా, మర్చిపోవద్దు. ఉల్లాస వస్త్రం మనకు అనుగ్రహిస్తాడు. దుఃఖములో ఉన్నటువంటి మనలకు పూదండను అనుగ్రహించేటువంటి దేవుడు. అదే మహా సంతోషకరమైన సువర్తమానము. హల్లెలూయా, హల్లెలూయా. కనుక రక్షకుడు ఉదయించినాడు. అందుకనే పాతలో ఒక పాట ఉన్నదండి, ఆంధ్ర క్రైస్తవ కీర్తనల్లో ఒక పాట ఉన్నది, చింత లేదిక యేసు పుట్టెను వింతగను బెత్లెహేమందున. హల్లెలూయా. చింత లేదు, ఇంకా నువ్వు ఇంకా చింతిస్తున్నావంటే, ఇంకా నువ్వు బాధపడుతున్నావంటే, ఇంకా కన్నీరు గారుస్తున్నావంటే నువ్వు దేవుని శక్తిని శంకిస్తున్నట్టే లెక్క, దేవుని నీవు సరిగ్గా నమ్మనట్టే లెక్క, దేవుని యొక్క శక్తిని నువ్వు సరిగ్గా అర్థము చేసుకోలేనట్టే లెక్క. అంతే కదండి. ఇంట్లో దీపం పెట్టుకుని వెలిగించకుండా వెలుగు లేదనేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. చూడండి దేవుని బిడ్డలారా, నీవు కన్నీరు విడుస్తూ ఉండంగా నిన్ను చూస్తూ దేవుడు మౌనంగా ఉండలేడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. నా బిడ్డలు బాధపడుతున్నారు, నా కుమార్తెలు బాధపడుతున్నారు, నా యొక్క కుమారులు బాధపడుతున్నారు, ఈ కష్టములో వీళ్ళున్నారు, ఈ నష్టములో వీళ్ళున్నారని దేవుడు మనలను మరి ఆదరించడానికి ఆయన ఎల్లప్పుడూ సిద్ధముగా ఉంటాడు దేవుని బిడ్డలారా. హల్లెలూయా. ఈ రకమైనటువంటి భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. అందుకనే చాలామంది స్తుతి కోడికలు పెట్టుకుంటారండి, చాలామంది సాక్ష్యాలు చెప్తూ ఉంటారు. ఆ విధముగా నీ జీవితాన్ని ఆయన మార్చేస్తారు. అందుకే ఆయన ఈ లోకానికి వచ్చాడు. అదే మహా సంతోషకరమైన సువర్తమానం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ లోకములో మనం ఉన్నంత కాలము కూడా మనకు కావలసినవి, ఈ భూ సంబంధమైనటువంటివి కావలసిన ప్రతిదీ కూడా ఆయన మనకు అనుగ్రహిస్తాడు, కాపాడుతాడు, సంరక్షిస్తాడు, విడుదలనిస్తాడు. విడుదలనివ్వడం అంటే అరెస్ట్ చేసే విడుదల కాదది. ఎప్పుడైతే బంధింపబడడం అంటే అర్థం ఏంటి? సాతాను మన యొక్క జీవితంలో అనేకమైన సమస్యలు తీసుకొచ్చినప్పుడు, సాతాను అనేకమైన కట్లతో మనల్ని కట్టి పడేసినప్పుడు వాటి నుండి విముక్తిని చేయగలిగినటువంటి వాడు ఆయన ఒక్కడే. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మన పని ఏంటంటే ఆయన్ని ఆశ్రయించటమే, నా దేవా నా తండ్రి అని అడగడమే, ఆయనను వేడుకోవడమే మన పని. అంతవరకే, మిగతాదంతా ఆయన చూసుకుంటాడు. మనం ఆహ్వానించాలి ఆయనను. కానాను వివాహంలో ఏం చేశారండి వాళ్ళు? దేవునికి ఆహ్వానం పలికారు కనుకనే ఆయన ఆ వివాహానికి వచ్చాడు. వివాహానికి ఆయన వచ్చాడు కనుకనే నీటిని ద్రాక్షరసంగా మార్చాడు. హల్లెలూయా. అదే విధముగా మనము కూడా మన జీవితంలో ఆయనను ఆహ్వానించాలి. నా జీవితము నీకు సమర్పిస్తున్నానయ్యా, నేను ఇది చేయలేను ప్రభా, నేను సమర్థించుకోలేను ప్రభా, నేను పరిష్కరించుకోలేను నా జీవితం అని మనము గనక ఆయన చేతిలో పెడితే మొత్తం ఆయన చూసుకుంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఒక మాట అంటారండి, ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనులారా. ఎందుకే ప్రజలందరికీ నిందాక చదువుకున్నాం, ఇక్కడ సమస్త జనులారా అంటున్నాడు. దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది కదా, లోకమునకు రక్షకుడైనటువంటి వాడు ఆయనే. ఆయనకి ఏ భేదం లేదండి, ఆయనకి ఏ భేదం లేదు. కుల మత జాతి విచక్షణ అనేటువంటి దానికి లేనే లేదు అసలు. నా యుద్ధకు రండి, మీరు పరిష్కరించుకోలేరు, మీరు చేసుకోలేరు మీ జీవితమును సరిగ్గా. మీ సమస్యలు, మీ ఇబ్బందులు, మీ రోగమును మీరు పరిష్కరించుకోలేరు గనక నా యొద్దకు రండి అని ఆహ్వానం దేవుడు పలుకుతూ ఉన్నాడు. మనం ఆయన దగ్గరికి వెళ్ళటమే, ఆయనను వేడుకోవడమే దేవుని బిడ్డలారా. కనుక ఈ రోజున దుఃఖములో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి నలిగినటువంటి హృదయం, చూడండి, నలిగిన హృదయం అంటే ఎన్నో బాధలు ఉండి 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 అనుభవించి హృదయం నలిగిపోయినటువంటి ఫీలింగ్ మనకు వస్తుంది.
అన్ని విధాల బాధలు, అన్ని విధాల మనకి సమస్యలు ఒకేసారి వచ్చి పడినప్పుడు మన హృదయం నలిగిపోయిందనేటువంటి ఫీలింగ్ మనకు వస్తుంది. ఆ నలిగినటువంటి హృదయాన్ని ఆయన బాగు చేసేటువంటి దేవుడు. హల్లెలూయ, హల్లెలూయ. కనుక అదే సంతోషం అండి. క్రిస్మస్ ఆనందం అంటే అదే, క్రిస్మస్ సంతోషం అంటే అదే. ఈ లోకమునకు రక్షకుడుగా ఆయన వచ్చి ఈ లోకములో ఉన్నటువంటి ప్రతి ఈవిని కూడా మనకు అనుగ్రహించి, మనలను బంధింపబడినటువంటి మనలకు విడుదలను ప్రకటించి, దుఃఖముతో ఉన్నటువంటి వారికి ఉల్లాస వస్త్రం అనుగ్రహించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. హల్లెలూయ. అంతేకాదండి, మనం మరణించిన తర్వాత కూడా ఆయన యొద్ద స్థానము సంపాదించుకోవడానికి, లేదంటే ఆయన ఇచ్చేటువంటి ఆ స్థలమును మనం సంతరించుకోవడానికి ఆయన మార్గముగా వచ్చాడు. హల్లెలూయ, హల్లెలూయ. చాలామందికి ఆ చచ్చిపోయిన ఏమవుతాలేండి అంటుంటారు చాలామంది. మనకైతే ఒక నిరీక్షణ ఉన్నది దేవుని బిడ్డారు. హల్లెలూయ. యేసు ప్రభువును నమ్ముకుంటే ఏంటండి అని అనుకుంటారు చాలామంది. మనకేంటంటే నిరీక్షణ, నేను చనిపోయిన తర్వాత కూడా నేను నా ప్రభు యొద్దకు వెళ్తాను. హల్లెలూయ, హల్లెలూయ, హల్లెలూయ. ఎంత గొప్ప నిరీక్షణ దేవుడు ఇచ్చాడండి. అందుకనే నేనే మార్గము సత్యము జీవమునై ఉన్నాను అన్నాడు. దేనికి మార్గం అంటే, ఆయన ఈ లోకములో మానవుడిగా దేవుడు ఉన్నప్పుడు ఆయన ఏ పాపము కూడా ఆయనకు అంటకుండా ఏ రీతిగా బ్రతికాడో అదే విధముగా మనల్ని కూడా ఉండమంటూ ఉన్నాడు. రక్షణ ఉచితం, ఆశీర్వాదాలు ఉచితం కాదండి, చేయాల్సిందే. అప్పుడే మనకు ఆశీర్వాదాలు వస్తాయి. ఆయన మార్గంలో మనం నడుస్తూ ఆయన ఇచ్చిన ఉచితమైన రక్షణ మనం పొందుకుంటే మనం మరణించిన తర్వాత కూడా హాయిగా ఆయన వద్దకు వెళ్ళిపోతాం. హల్లెలూయ, హల్లెలూయ, హల్లెలూయ. చూడండి దేవుని బిడ్డలారా, నశించుచున్నటువంటి అనేక మందికి సువార్త ప్రకటించడం అనేటువంటిది దేవుని సేవకులుగా మా బాధ్యత. ఎందుకనగా దేవుడు త్వరలో రానై ఉన్నాడు, త్వరలో రానై ఉన్నాడు. మనందరినీ కూడా తీసుకుని వెళ్తాడు, ఆయనతో పాటు కూర్చొని పెడతాడు, ఆయనతో పాటు మనం నివసిస్తాం. అక్కడ మరింతగా దుఃఖము కానీ ఏడుపు కానీ కన్నీరు కానీ ఉండవు. అది దేవుడిచ్చిన హామీ, సత్యవంతుడు పలికిన సత్యమైనటువంటి మాట అది. ఇది మనం పోగొట్టుకుంటే అంతకంటే దౌర్భాగ్యం మరొకటి లేదండి. చాలామంది రక్షణకు దూరంగా ఉన్నారు, చాలామంది పోస్ట్ పోన్ చేస్తున్నారు, చాలామంది ఈ యొక్క అత్యున్నతమైనటువంటి ఆ యొక్క స్థానాన్ని పోగొట్టుకుంటూ ఉన్నారు. ఎప్పుడు ఎలా మనం వెళ్ళవలసి వస్తుందో మనకు తెలియదు. మనం ఈ లోకంలో ప్రాణముతో ఉండంగానే లోకరక్షకుడుగా ఈ లోకానికి వచ్చిన రక్షకుడు చెయ్యి మనం పట్టుకుంటే, ఆ చెయ్యి మన చెయ్యిలో ఆయన వేసేటట్లుగా ఉంటే గనక, అయ్యా నా జీవితం నీదయ్యా, నువ్వు నాకు రక్షకుడుగా ఉండు ప్రభువా, నువ్వు ఇచ్చే ఉచితమైన రక్షణ నేను తీసుకుంటానయ్యా, నేను సేవిస్తాను, నేను ఆరాధిస్తాను, నీ అడుగుజాల నేను నడుస్తాడని ఒప్పందం మనం కుదిరిస్తే మిగతాదంతా ఆయన చూసుకుంటాడండి. హల్లెలూయా, హల్లెలూయా. అది ఇక నీ సమస్య కాదు, అది నీ వ్యక్తిగతమైనటువంటి సమస్య కాదు, నీ భర్త విషయంలో సమస్య కాదు, నీ బిడ్డల విషయంలో సమస్య కాదు, నీ యొక్క బిడ్డల యొక్క భవిష్యత్తు విషయంలో సమస్య నీది కాదు, అది ఆయనది. వాగ్దానం చేస్తున్నాడండి, వాగ్దానం నెరవేర్చే దేవుడు వాగ్దానం చేస్తున్నాడు, నీ దుఃఖమునకు ప్రతిగా పూదరణ నేను ఇస్తానని. ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యము చేసినడలా ఎలాగూ తప్పించుకుందామో అనే ప్రశ్న మనల్ని వేస్తున్నాడు. కనుక లోకరక్షకుడుగా ఈ లోకానికి వచ్చిన పరలోకపు తండ్రి యొక్క రక్షణను మనం స్వీకరించి ఆయన బిడలుగా మనము మార్చబడి ఆయన నామములో ఉన్న సకలమైన ఆశీర్వాదములు దేవుడు మీ అందరికీ అనుగ్రహించును గాక. ఆమెన్. హ్యాపీ క్రిస్మస్ అండ్ బ్లెస్డ్ న్యూ ఇయర్ టు ఆల్.